నరసింహ. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు శివశేఖర్ తెలుగు ట్రావెలర్స్. ఈ వీడియోలో మీరు సోమగట్టలోని శ్రీ మధుగిరి నరసింహస్వామి దేవాలయాన్ని చూడవచ్చు. సోమగట్ట ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఉంది. ఆంధ్ర కర్ణాటక బోర్డర్లో ఈ సోమగట్ట ఉంది. హిందూపురం నుంచి 43 కిలోమీటర్లు, గోరంట్ల నుంచి 15 కిలోమీటర్లు, కర్ణాటకలోని బాగేపల్లి నుంచి 19 కిలోమీటర్లు, బెంగళూరు నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దేవాలయాన్ని మినీ యాదాద్రి అని కూడా అంటారు. ఎందుకంటే ఈ రెండు స్ట్రక్చర్లు సేమ్ గా ఉంటాయి. ఈ దేవాలయానికి విశేషమైన చరిత్ర ఉంది. 14వ శతాబ్దంలో పెనుగొండ రాజ్యంలో శ్రీ పెద్ద నరసింహారెడ్డి అనే నరసింహస్వామి భక్తుడు ఉండేవాడు. అతని తల్లిదండ్రులు, అతని పూర్వీకులు అహోబిల నరసింహస్వామిని ఆరాధించేవారు. ఆ కాలంలో పెనుగొండ నుంచి అహోబిలం వెళ్లడానికి సరైన రోడ్లు, రవాణా సౌకర్యములు లేవు. నరసింహ నరసింహ హరి నారసింహ, నరసింహ నరసింహ జయ నారసింహ. ఒకరోజు పెద్ద నరసింహారెడ్డి తన కుటుంబ సమేతంగా అహోబిలానికి బయలుదేరుతాడు. దారి తప్పి పులేరు అనే చిన్న గ్రామాన్ని చేరుకుంటాడు. రాత్రి అవడంతో నిద్రిస్తుండగా శ్రీ నరసింహస్వామి అతని కల్లో కనిపించి, మీరు నా దర్శనార్థం అహోబిలానికి వెళ్ళనవసరం లేదు, ఇక్కడే సమీపంలో సోమగట్ట దగ్గర గుహలో నన్ను దర్శించుకోవచ్చని సెలవిస్తారు. నరసింహారెడ్డి సంతోషంతో తనకు వచ్చిన స్వప్నాన్ని కుటుంబ సభ్యులకు వివరిస్తాడు. వీరందరూ కలిసి మధుగిరి ప్రదేశానికి బయలుదేరుతారు. అక్కడ పెద్ద రాతి కింద గుహలా కనిపిస్తుంది. ఆ గుహలోకి వెళ్లి చూడగా చాలా ఆశ్చర్యపోతారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ నరసింహస్వామి వారికి దర్శనమిస్తారు. నరసింహ నరసింహ హరి నారసింహ. గర్భగుడికి తాళం వేశారు కనుక మనం లోపలికి వెళ్ళలేము. నరసింహ నరసింహ హరి నారసింహ. గుహ పైకప్పు నుంచి తేనె చుక్కలు కారుతూ ఆ విగ్రహాల మీద పడుతూ ఉంటుంది. అందుకే వీళ్ళు ఈ ప్రదేశాన్ని మధుగిరి అని నామకరణం చేస్తారు. మధు అంటే తేనె. అహోబిలం వెళ్లే సంకల్పంతో వీళ్ళు ఇక్కడ చేరుకుంటారు కనుక ఈ ఆలయాన్ని అహోబిల అభయ మధుగిరి నరసింహస్వామి ఆలయం అని పిలుస్తారు. నరసింహ నరసింహ హరి నారసింహ, నరసింహ నరసింహ జయ నారసింహ. నరసింహారెడ్డి ఈ ఆలయానికి గోపురం నిర్మించాలనే ఉద్దేశంతో కావలసిన సామాగ్రిని సమకూర్చుకుంటాడు. కానీ పెద్ద రాతిపై వెళ్లడానికి దారి లేకుండా గోపుర నిర్మాణం అసాధ్యం. నరసింహ నరసింహ హరి నారసింహ, నరసింహ నరసింహ జయ నారసింహ. నరసింహారెడ్డి పరిష్కారం కోసం శ్రీ నరసింహస్వామిని ప్రార్థిస్తాడు. ఒకరోజు తెల్లవారుజామున నరసింహారెడ్డి కల్లో శ్రీ నరసింహస్వామి దర్శనమిచ్చి, మీరు రాతిపై చేరుకోవడానికి ఉత్తరం వైపు రాతిని పగలగొట్టాను, మీరు అక్కడి నుంచి ఇప్పుడు మీరు గోపుర నిర్మాణాన్ని ప్రారంభించవచ్చు అని సెలవిస్తారు. ఈ విధంగా గోపుర నిర్మాణం జరిగిందట. నరసింహ నరసింహ హరి నారసింహ. కొండపైకి వెళ్తున్నాం, చెప్పులు లేవు, చాలా కష్టంగా ఉంది. సోలాపూర్ చెప్పులు పెళ్ళిళ్ళు పోయాయి, అది కొత్తది మెత్తది గాలికి హత్తుకుపోయేవి. మా చెప్పులు ఎక్కడికి పోలే, దేవాలయం దగ్గర దాచిపెట్టాం. చాలా కష్టంగా ఉంది, ముళ్ళు రాళ్ళు కుచ్చుకుంటున్నాయి. అయినప్పటికీ పట్టు వదలక పైకి వెళ్తున్నాం. చెట్టు లెక్కగలవా, పునరహరి పుట్ట లెక్కగలవా.
బ్యూటిఫుల్గా ఉంది వ్యూ. కష్టపడినందుకు చాలా ఆనందంగా ఉంది. వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం. నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. డోంట్ మిస్ ఇట్. ఈ సోమగట్ట చాలామందికి దగ్గరలోనే ఉంటుంది. వీలైనప్పుడు రండి, చూడండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కృపను పొందండి.